బ్రహ్మశ్రీ పితామహ గురువు గారికి, వంశీ గురువు గారికి నా ప్రత్యేక నమస్కారములు, ప్రణామాలు. మరియు భారతి మేడం గారికి, దిలక్ష్మ మేడంకి నా ప్రత్యేక నమస్కారాలు. మరి మన గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ నా నమస్కారాలు. నన్నకన్నా నా తల్లిదండ్రులకు నాకు ఈ శక్తిని ఇచ్చిన శక్తిని ఇచ్చిన ప్రకృతికి వేల వేల ప్రమాణాలు. స్వామి వివేకానందుడు ఒక మహాన్ భారతీయ ఆధ్యాత్మికవేత్త, ఆయన నేత. ఆయన స్వభావం ప్రేమ, దయతో ఉండేది. ఆయన జ్ఞానవంతుడు మరియు సమాజాన్ని ఉద్ధరించేవాడు. ఆయన సమాజాన్ని ఒక అద్భుత శక్తిగా మరియు విద్యావృద్ధిగా మరియు ధార్మికత పెంపొందించే మంచి గుణం గలవాడు. జార్ఖండ్ ప్రభుత్వంలో ఉన్న మహిళలు పిల్లల వికాసము సామాజిక విభాగంలో మొదలుపెట్టారు. ఆయన వికలాంగులకు వేరే వారి మీద ఆధారపడకుండా సామాజిక సురక్షణను పెంపొందించారు. స్వామి వివేకానందు భారతీయుల యొక్క ప్రాచీన ఆధ్యాత్మికతను, వివిధ సంస్కృతులను, ఏకతాభావం గురించి శ్రమించేవారు. ఆయన భారత్ను విశ్వగురువులాగా చూశారు. భారతదేశం యొక్క మహత్యము మళ్ళీ మళ్ళీ పెంపొందించాలని ఆహ్వానించారు. స్వామి వివేకానంద ఏ పనినైనా ఈశ్వరుడు పెడతాడు. ఒక మంచి పని మన కర్తవ్యం. ఏ పనైనా సంకల్పంతో పెట్టాలి. బాగుండకపోతే అది కింద పడిపోతుంది. అది చాలా చెడ్డది. అదే మన కర్తవ్యం కాదు అని తెలుసుకోవాలి. మనం సంకల్పం పెట్టి మంచిగా ఉన్న పని వైపే వెళ్ళాలి అని చెప్పేసి చెప్పారు. మళ్ళీ ఏం చెప్పారంటే, ఆయన ధర్మం మందిరంలో లేదు, క్రింద పడిన వారిని పైన లేపటంలో ఉంది. ఆకలి అన్నవాడికి అన్నం పెట్టడంలో ఉంది. ధర్మము మందిరంలో లేదు, పరమాత్ముడి దగ్గర ఉందని అనుకుంటాము. అలాగా పరమాత్ముడి దగ్గర కాదు, మందిరంలో కాదు, కింద పడిన వారిని పైకి లేపుటంలో ఉంది. ఆకలి అన్నవాడికి అన్నం పెట్టడంలో ఉంది ధర్మం అని చెప్పారు. బలమే మన జీవనం, బలహీనతే మన మరణం. నీలో ఎప్పుడైతే బలహీనత ఉంటుందో అప్పుడే నీవు భయపడతావు. నీలో భయమే ఓడిపోవడానికి కారణం. అప్పుడు నీలో ఉన్న బలమే నీకు శక్తి. దానివల్ల విజయానికి, నీలో ఉన్న భక్తి బలమే నీకు శక్తి. దానివల్ల విజయాన్ని ఇస్తుంది, ఆయుధాన్ని ఇస్తుంది. నీవే చైతన్య శక్తి స్ఫూర్తివి. దృఢ సంకల్పం మనకుంటే మనదే ఘన విజయం అవుతుంది. సంపద, కీర్తి లోకంలో అశాశ్వతం. కాలము వ్యర్థం చేయకు. సత్యం, నిస్వార్థం ఉంటే నీ గుండెలో ఉంటే ఎవరూ నిన్ను శాసించలేరు. ఈ సృష్టిలో అదృష్టాన్నే నమ్ముకొని ఉంటే మనకి వృద్ధాప్యం వచ్చేస్తుంది. మన రాతలా ఉంది, ఎలా ఉంటే అలా జరుగుతుంది అని అలా అనుకొని ఉంటే మనకు వృద్ధాప్యం వచ్చేస్తుంది. తలరాతను నిందించడం అన్నది మూర్ఖుడి సిద్ధాంతం. మా తలరాత ఇలాగే ఉంది అనుకుంటా లేజినెస్ గా ఉండడం అదొక మూర్ఖుడి సిద్ధాంతం. జ్ఞానమే చూపిస్తుంది ఒక బాటని. నీలోని శ్రద్ధయే చేరుతుంది చరితార్థం. సంకల్పం ఉండాలి. నీవు అల్పమన్న మాటకి సెలవివ్వాలి. నేను అల్పుడను, నేనేమి చెయ్యలేను అని ఆ అల్పమన్న మాటకి సెలవివ్వాలి. అనుకున్న మాటకి లక్ష్యం వైపు, ఆ బాట వైపు మనం వెళ్ళాలి. ఏమీ చేయి కలుపు. నీ శక్తి పెరుగుతుంది. కొలువు సాధించే తీరాలి. ఏదో విజయం సంకల్పం ఉండాలి. ప్రతి నిమిషం మేధస్సే పెరగాలి నీలోన. దానికి ధ్యానం, జ్ఞానం అవసరం. అప్పుడే నీకు గెలుపు, జయము సాధించి తీరుతావు. ఏదో విజయం, మేధస్సే పెరగాలి. నీలోనే మేధస్సే మెరవాలి. అప్పుడే పెరుగును నీ తంతు అని చెప్తున్నారు.
అది చేయు చేయు ఏదో విజయం వైపు సంకల్పం ఉండాలి. ప్రతి నిమిషం మనం సంకల్పంతో ఉండాలి అని చెప్పేసి చెప్పారు మేడం. ఇది ఆయన పాయింట్స్. అది థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే వరలక్ష్మి మేడం, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా చేయాలి అనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నేనైతే ఈ సినిమాను చూసి స్వామి వివేకానంద చలనచిత్రము, ఈ సినిమాను చూసిన తర్వాత ఇందులో నేను మెయిన్గా కొన్ని పాయింట్స్ను నేను రాసుకున్నాను. చాలా బాగా అనిపించాయి అవి, నాకు బాగా అవగాహనకు వచ్చాయి. సో అవి నేను ఏవైతే రాసుకున్నానో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సినిమాలో ఎంతవరకు చూపించారు అన్నది మనకు స్వామి వివేకానంద గురించి కానీ రామకృష్ణ పరమహంస గురించి కానీ మనము జ్ఞానం ఎంతైనా తీసుకోవచ్చు. అసలు రోజుల తరబడి చెప్పకుండా తరగనంత జ్ఞానము వాళ్ళ నుంచి మనకు ఉంటుంది. అయితే ఒక్కసారి మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే బోలెడు జ్ఞానం మనకు వాళ్ళ గురించి తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో మనకి ఏం చూపించారు మెయిన్ గా, మనం ఈ సినిమా నుంచి వాళ్ళు చూపించిన దాంట్లో నుంచి ఏ పాయింట్స్ మనము దాని గురించి డిస్కషన్ చేసుకుంటున్నాము అన్న దాంట్లో నేను కొన్ని పాయింట్లు తీసుకొని వాటిని ఇక్కడ చెప్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఈ సినిమాలో మనకు మొదటగా వివేకానంద స్వామి వచ్చేసి పుట్టింది ఎక్కడ అంటే కలకత్తాలో జన్మించారు స్వామి వివేకానంద. నరేంద్రనాథ్ దత్త స్వామి వివేకానంద యొక్క మొదటి పేరు. విశ్వనాథ దత్త భువనేశ్వరి దంపతులకు 1863లో జనవరి 12 తేదీన సోమవారంన కలకత్తాలో జన్మించడం జరిగింది. ఆయన యొక్క పుట్టిన దగ్గర నుంచి ఆయన యొక్క ధ్యాన స్థితి ఎంత గొప్పది అని అంటే, ఆయన ధ్యానంలో కూర్చుంటే ఆయన తోటి ఫ్రెండ్స్ అందరితో కలిసి కూర్చున్నప్పుడు ఒక సందర్భంలో ఒక పాము వచ్చి అతడి ముందర పడగ విప్పుకొని నిలబడుకొని ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూడా, పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా లేచి పక్కకు పరిగెత్తారు. కానీ ఈ నరేన్ మాత్రము అక్కడ అలాగే కూర్చుండిపోయాడు ధ్యానంలో. అసలు అతడికి ఏం తెలియలేదు, వీళ్ళు ఎంత పిలిచినా కూడా పలకలేదు అక్కడ నుంచి లేచి రమ్మని. కానీ ఆ పాము కాసేపు అలాగే చూస్తూ ఉండి తర్వాత అది వెళ్ళిపోయిందనమాట. అంటే ఇక్కడ తర్వాత అడిగారనమాట నరేన్ని, ఎందుకు నువ్వు అలానే ఉన్నావు అని అడిగితే, నాకు అసలు ఏమీ తెలియలేదు, నేను ధ్యానంలో ఉన్నాను, చాలా డీప్ గా వెళ్ళాను, చాలా బాగా హాయిగా అనిపించింది, నాకేం తెలియలేదు ఇక్కడ పాము ఉన్న విషయం కూడా అని చెప్తాడనమాట. అంటే ఒక చిన్న బాలుడుగా ఉన్నప్పుడే అతడి యొక్క ధ్యాన స్థితి ఎంత లోతుగా ఉన్నది అన్నది మనం ఇక్కడ గమనించుకోవాలి. అంటే మనము ధ్యానం చేస్తుంటాం, చీమ చిటుకుమన్నా గబుక్కున అలా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాం, ఆ సౌండ్లు వస్తున్నాయి ఈ సౌండ్లు వస్తున్నాయి అంటూ ఉంటాం. మనము కూర్చునే స్థితిని మనము అలవాటు చేసుకుని పెంచుకుంటే గనక ఈవెన్ బస్ స్టాండ్ లో ఉన్నప్పుడు కూడా మనం ధ్యాన స్థితిలో ఉండగలుగుతాము, కళ్ళు తెరిచినా కూడా ధ్యాన స్థితిలో ఉండగలుగుతాము. సో అది సాధన మీదనే అది వస్తుంది. ఇక్కడ చిన్న బాలుడుగా ఉన్న స్వామి వివేకానందని అతని పేరు నరేన్ అని పిలుస్తారనమాట. సో నరేన్ ఎంత చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు కూడా అతని యొక్క ధ్యాన స్థితి అంత గొప్పగా ఉండింది అన్నది మనం ఇక్కడ పట్టుకోగలిగితే మన సాధన కూడా అలాగా పెంచుకోవడానికి మనము తాపత్రయపడాలి ఇక్కడ. సో మనం కూడా అలాగే కష్టపడాలి సాధనలో అన్నది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్. అలానే అతడి యొక్క మేధాశక్తి, అలాగే సమయస్ఫూర్తి ఎంత గొప్పవి అన్నవి మనము ఆయన గురించి జీవిత చరిత్ర గనక ఒక్కసారి మనం తెలుసుకోండి, అందరూ కూడా వినండి. యూట్యూబ్ లో బోలెడు వీడియోస్ ఉంటాయి, అవన్నీ కూడా ఆదర్శదాయకంగా ఉంటాయి. సో అలాగనే నరేన్ కోసము, అతడి పుట్టక కోసము తల్లి ఎంతగా ఆరాట పడింది, పరమేశ్వరుని ఎంతగా కోరుకున్నది అంటే ఆవిడ ఒక సందేశాన్ని ఇస్తుంది అక్కడ. ఎంతగా ఎలా కోరుకుంది అంటే, మనస్ఫూర్తిగా గనక నేను కోరుకున్నాను కాబట్టి ఆవిడకి ఒక కలలో తెల్లవారుజామున పరమేశ్వరుడి నుంచి ఒక కాంతి పుంజం అనేది ఆవిడ లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది అక్కడ. అలాగా ఆ ఎనర్జీస్ ఆవిడ ఫీల్ అయ్యింది. సో అలాగనే అక్కడ బాబు పుట్టడం అనేది జరిగిందనమాట. అక్కడ బాబు పుట్టిన దగ్గర నుంచి అతడి యొక్క ఎదుగుదల బాగా అద్భుతంగా ఉంటుంది. ఎంతగా కష్టపడతాడు అంటే తను అనుకున్న దానికోసము
రెయ్యింబవలు నిద్రపోకుండా కూడా కాలికి తాడు కట్టుకొని ఒక విండోకి గాని డోర్ గాని ఇలా కట్టేసుకొని తను అటు ఇటు కదిలినప్పుడైనా కాలు ఇలా తాడుకి లాగబడుతుంది కదా. సో అప్పుడైనా సరే నేను లేచి కూర్చొని నేను నా హార్డ్ వర్క్ నేను చేసుకోగలగాలి. మధ్య మధ్యలో కాఫీ టీలు ఇలా తాగి, అంటే ఎంతగా కష్టపడేవాడు తను అనుకునే దానికోసం అన్నది ఇక్కడ మనం పాయింట్ పట్టుకోవాలి. అయినప్పటికీ అంత కష్టపడి అంత సాధిస్తూ ఉన్నప్పటికీ కూడా, అంత చురుకైన పిల్లవాడు అయి ఉన్నప్పటికీ కూడా తెలియనిది ఏదో ఒకటి లోటు తన లోపల. ఆ లోటు ఏంటిది అంటే, భగవంతుడు నిజంగా ఉన్నాడా, భగవంతుడు నిజంగా ఉంటే మానవాళి యొక్క కష్టాలు బాధలు ఇవన్నీ చూస్తూ ఊరుకుంటాడా అనేసి ఎప్పుడు కూడా ఎవ్వరు కనపడితే వారందరినీ కూడా భగవంతుడు ఉన్నాడా మీరు చూసారా అని ఇలాగా ఎప్పుడు అడుగుతూ ఉండేవాడు అనమాట. అలాగా అన్వేషణ ఎప్పుడు కూడా అన్వేషిస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఒక ఫ్రెండ్ తన ఏదో ఒక ఫంక్షన్ కి ఒక సంగీత కచేరీలో ఒక అతన్ని పిలిచి ప్రోగ్రాం పెట్టినప్పుడు అతను అనుకోకుండా రాని సమయంలో మన నరేన్ చాలా చక్కగా అద్భుతంగా పాటలు పాడతాడు అనమాట. సో అందుకని అనుకోకుండా నరేన్ని తీసుకెళ్లి అక్కడ పాట పాడించడానికి కూర్చోపెట్టినప్పుడు అక్కడికి స్వామి రామకృష్ణ పరమహంస గారు అక్కడ ఉన్నారనమాట. సో నరేన్ పాట పాడినప్పుడు ఆ గురువు గారు కూడా అక్కడ ఉండి ఆయన్ని చూసి ఆ తర్వాత ఆయన ఎంత చక్కగా పాడుతున్నాడు అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ రమ్మని పాడించుకోవటం, అలాగా వారిద్దరి మధ్య సాంగత్యం అనేది అలాగా జరుగుతూ వచ్చింది. తర్వాత నరేను పరమహంస గారి దగ్గరికి వెళ్ళడము, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చూసారా భగవంతుణ్ణి అని అడగడము, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అంటాడు సమస్త మానవాళిలోనూ కూడా ప్రతి ఒక్క వస్తువులోనూ కూడా భగవంతుడు ఉన్నాడు అని చెప్పినప్పుడు నరేను అసలు ఒప్పుకోడు అనమాట. ఎందుకంటే చూసే అంటే స్వయం అనుభవము రావాలి కదా ఏదైనా నమ్మాలి అంటే. అప్పటికి కూడా ఈ కళ్ళు ఈ చేతులు కూడా మనల్ని మోసం చేస్తాయి ఒక్కొక్కసారి. దాన్ని ఎలా నమ్ముతాము, నువ్వు చెప్తే నేను ఎలా నమ్ముతాను అని అంటాడనమాట. అంటే తను అలాగ వ్యంగ్యంగా మాట్లాడతాడనమాట గురువు దగ్గర కూడా. అంటే అప్పుడు ఆ శిష్యుడి యొక్క స్థితి అనేది, ఆ శిష్యుడి యొక్క తపన అనేది ఏ రేంజ్ లో ఉంది, అలా తను తెలుసుకోవాలన్న ఆరాటము ఏ స్థితిలో ఉంది, తను ఖచ్చితంగా ఖరాఖండిగా తన అనుభవానికి భగవంతుడిని నేను కూడా చూడాలి మీరు చూసారా అని అడిగిన ఆ స్థితిని గమనించి గురువు అప్పుడు అతడికి ఆ ఇద్దరి మధ్య ఒక శక్తిపాతం అనేది జరుగుతుంది అక్కడ. సో అక్కడ నరేన్ అప్పటి నుంచి మార్పు అనేది తనలో కలిగేటటువంటి మార్పును అక్కడ గమనించడం జరుగుతుంది. అంటే మనము కూడా ఏదైనా ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఏదైనా మనము తెలుసుకోవాలి అనే ఆరాటపడి అన్వేషించినప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గ గురువు మన దగ్గరికి రావడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ రామకృష్ణ పరమహంస గారిని మనము ఆయన గురించి తెలుసుకుంటే గనక మనకి గురువులు లేకపోయినప్పటికీ కూడా రామకృష్ణ పరమహంస గారిని గనక కోరుకుంటే ఖచ్చితంగా మనకు మన అన్వేషణకి తగ్గ గురువు మన దగ్గరికి వస్తారంట ఖచ్చితంగా అన్న పాయింట్ కూడా మనకు అక్కడ మనకు అందుతుంది అనమాట. సో అలాగా సో శిష్యుడి యొక్క స్థితిని గమనించి అనుగ్రహిస్తాడు గురువు. అప్పటి నుంచి ఆ శిష్యుడిలో అంటే నరేన్ లో ఒక గొప్ప మార్పును అక్కడ చూడటం జరిగిన తర్వాత, మరి ఇదంతా కూడా పరిపూర్ణమా, భగవంతుడు అంటే మొత్తం పరిపూర్ణమా అని చెప్పేసి నరేను ఆ రోజు నుంచి తిండి కూడా సహించదు. ఎప్పుడు ఈ అన్వేషణలో ఉంటాడనమాట నరేను. సో అంతగా అన్వేషించాలి అన్నది మనం ఇక్కడ పట్టుకోవాలి. సో మనం అనుకుంటాము ఏదో బాధలు వచ్చినప్పుడు కాసేపు భగవంతుడా నువ్వు ఉన్నావా అని అడుగుతాము. ఆనందం వచ్చినప్పుడు అసలే గుర్తించము. ఇది నా కష్టం వల్ల నేను నా వల్ల నేను సంపాదించుకున్నాను అని అనుకుంటామే కానీ ఇది కూడా భగవంతుడి అనుగ్రహం వల్లే అనేది మా ఆలోచన కూడా మనకు ఉండదు. ఆ బాధలు వచ్చినప్పుడు కాసేపు భగవంతుని తలుచుకునే స్థితిలో ఉంటారు మానవాళి అంతా కూడా. కానీ ఇక్కడ నరేన్ నుంచి మనం తెలుసుకోవాల్సింది, ఎప్పుడు తనకు అన్నీ ఉన్నాయి. తన నాన్నగారు వాళ్ళ తాతగారు అందరూ మంచి వృత్తిలో ఉన్నటువంటి వారు, వాళ్ళందరూ కూడా ఒక జడ్జి గాను లాయర్ గాను ఉన్నటువంటి పాత్రలు వాళ్ళవి. సో అతడికి ఎటువంటి కష్టాలు లేవు, చక్కటి జీవితము. మరి అటువంటి జీవితంలో జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా తన లోపల ఆరాటము తపన ఏ స్థాయికి అతన్ని తీసుకెళ్ళి నిలబెట్టింది అన్నది మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకందరికి తెలుసు అది.
అయితే ఇక్కడ మనం ఇంకొక పాయింట్ ఏం తెలుసుకోవచ్చు అంటే, ఆ పరమహంస గారిని చూసిన తర్వాత ఈ సినిమాలో నాకు అనిపించింది, ఒక గురువు తన శిష్యుడి కోసం ఎంత ఆరాటపడతాడు, ఎంత బాధపడతాడు. ఆ ఆ గురువు ఇలా కూడా గురువులు ఉంటారా అన్నది నాకు అనిపించింది అనమాట. అక్కడ చాలా బాధ వేసింది అనమాట. ఒక గురువు యొక్క స్థితిని చూస్తే నాకు బాధ వేసింది అనమాట. అది ఆనందంతో బాధేసింది అనమాట. ఇలాంటి గురువులు శిష్యుల కోసం ఎంత తపన పడతారా అనేసి. సో అలా అటువంటిది మనకు అక్కడ చూపించడం జరిగింది. అంటే ఇక్కడ నువ్వు గురువు చెప్తాడు కదా, ప్రతి ఒక్క దానిలోనూ భగవంతుని మనం చూడొచ్చు అని చెప్పినప్పుడు నాకు ప్రమాణం చూపించు అని అంటాడు అనమాట. అంటే ప్రమాణము అంటే నువ్వు చెప్తే సరిపోదు, నమ్మకం నాకు కుదరదు, నాకు స్వయంగా ప్రమాణం చూపించు అని అడుగుతాడు అనమాట. అలాగా ఒక క్లాస్ లోన కూడా గురువు ఒక సందర్భంలో ఏమని చెప్తాడు అంటే, బంగారము మట్టి రెండు సమానము అని అంటాడు గురువు పరమహంస గారు. అప్పుడు ఒక శిష్యుడు, ఎంతవరకు ఈయన ఎప్పుడు చూసినా బంగారాన్ని మట్టిని రెండింటిని సమానము అని అంటూ ఉంటాడు, ఇది ఎలాగా అని చెప్పేసి గురువు గారినే టెస్ట్ చేద్దామని అక్కడ ఒక శిష్యుడు అనుకుంటాడు. ఆ క్లాస్ చేస్తున్నప్పుడు పరమహంస గారు క్లాస్ చేస్తూ ఈ పాయింట్ చెప్పాడనమాట, మట్టి బంగారము రెండు సమానము అనేసి. సో అందుకని శిష్యుడు గురువు గారిని టెస్ట్ చేస్తున్నాడు ఇక్కడ. సో ఎవరైనా శిష్యులు నేర్చుకోవాలన్న తపనతో వెళ్ళాలి కానీ ఇలా పనికిమాలిన శిష్యులు కూడా ఉంటారు అన్నది నాకు ఈ సినిమాను చూసిన తర్వాత ఈ సిచ్యువేషన్ లో నాకు అనిపించింది అనమాట. శిష్యులు గురువులను టెస్ట్ చేయడం అనేది ఎంతవరకు సబబు? సరే, అతడు చేయటం వల్ల అతడికి అక్కడ నిదర్శనం దొరికిందనమాట. గురువు యొక్క స్థితి ఏందన్నది అతనికి కళ్ళకు కట్టినట్టు కనపడటం జరిగింది. అతడు ఏం చేస్తాడంట, బంగారు నాణ్యాలని, అంటే అప్పుడు కాలంలో విక్టోరియా మహారాణి యొక్క అది హెడ్ ఉంటుంది, ఆ కాయిన్ మీద బంగారు కాయను, ఒక తులం బంగారం కాయిన్, ఒక కాయిన్ అనమాట, ఒక తులం బంగారం వచ్చేసి ఒక కాయిన్. అప్పుడు అట్లాంటి బంగారు నాణ్యాలను అక్కడ పరమహంస గారు పడుకునే ఆ దిండు కిందనో బెడ్ కిందనో పెడతారనమాట, పరమహంస గారు లేని సమయం చూసి. సో ఆయన వచ్చి తర్వాత పడుకున్నప్పటికీ మధ్యరాత్రిలో 1 గంట వరకు కూడా అలా ఇలా మసులుతూనే ఉంటారంట, నిద్ర పట్టదంట. ఏంటితో అంతా ఏదో ఇక్కడ సరిగా లేదు, గుచ్చుకుంటోంది, మంట మంట, శరీరం అంతా మంట మంట అని చెప్పేసి అటు ఇటు పొర్లుతూనే ఉంటాడు పరమహంస గారు. తర్వాత లేచి ఆ బెడ్షీట్ అవన్నీ ఇదిలిచ్చేసి మళ్ళా పడుకొని హాయిగా నిద్రపోతారనమాట. లేచిన తర్వాత శిష్యులు అనుకుంటారు, అరే చీకటిలో గురువు గారికి ఇది బంగారు నాణ్యం అని తెలియలేదు కావచ్చు అని అనుకుంటారు. అదే మనమైతే అలా అనుకుంటామా ఫ్రెండ్స్? బంగారు నాణ్యం కనబడగానే ఫస్ట్ అది బంగారం కాకపోయినా ఒట్టి నాణ్యమైనా సరే ఫస్ట్ తీసి పక్కకు దాచుకుంటాం కదా, అది మన యొక్క స్థితి. ఓకేనా? అక్కడ గురువు గారు అలాగా అతడికి ఇది బంగారమా ఇది ఏది అనేది కాదు, అది బంగారమైనా సరే అలాగా తను ఇదిలిచ్చి పారేశారనమాట. మళ్ళీ శిష్యుడు ఏం చేస్తాడు అంటే, ఇంకొకసారి బంగారు నాణ్యాలని రాగి నాణ్యాలని రెండిటిని ఒక చిన్న కుండలో పోసి ఆ గురువు గారికి ఇస్తారంట. ఇచ్చి ఇది మీ యొక్క ఆశ్రమం కోసం ఉపయోగించుకోండి అవసరాలకి అని చెప్పి చెప్తారంట. అప్పుడు పరమహంస గారు ఏం చేస్తారంట, ఆ కుండను ఆ నాణ్యాలన్నిటిని తను స్నానానికి గంగా నదికి వెళ్తారు కదా, ఆ వెళ్ళినప్పుడు ఆ వీధుల్లో నాణ్యాలను ఇలాగా వెదజల్లుకుంటూ చేతికి ఏది వస్తే అది, రాగిది కావచ్చు బంగారంది కావచ్చు, ఏ నాణ్యం వచ్చినా అది అలా దారిలో ఉన్న వాళ్ళకి అలాగ పంచుకుంటూ ఇచ్చేసుకుంటూ ఆ దారమ్మడి వెదజల్లుకుంటూ వెళ్తారంట. శిష్యులు అనుకుంటారంట, బంగారు నాణ్యాలన్నీ దాచుకుంటాడు కావచ్చు, రాగి నాణ్యాలను మాత్రమే విసిరివేయొచ్చు కావచ్చు అని శిష్యులు అనుకుంటారంట. కానీ గురువు ఏం చేస్తారు, అక్కడ తనకి బంగారము రాగి రెండు సమానమే, రెండు ఒకటే, ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు. అలాగా తను ఆ వీధుల్లో వెదజల్లుకుంటూ వెళ్ళడం అనేది జరిగిందంట. సో ఇక్కడ మనము పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, గురువు గారి దృష్టిలో బంగారమైన మట్టి అయినా రాగి అయినా ఇవన్నీ లోహాలు ఏదైనా సరే మట్టి యొక్క రూపాంతరమే అవన్నీ కూడా. ఒకసారి మట్టి దాని యొక్క రూపాంతరము ఇవన్నీ కూడా. ఇవన్నీ ఏర్పడింది ఎక్కడ? మట్టిలోనే.
ఇవన్నీ పంచభూతాలతో కలయికలే ఇవన్నీ కూడా. ఆ బంగారం కూడా ఎలా ఏర్పడింది అంటే ఆ దానికి కూడా నేను ఒక స్టోరీ విన్నాను. ఆ బంగారం కూడా ప్రళయకాలం సమయంలో కొన్ని చెట్లు ఉంటాయంట, ఒక టైప్ ఆఫ్ చెట్లు. ఆ చెట్లు అవన్నీ ప్రళయంలో అన్ని మొత్తం కూలిపోతాయి కదా, పర్వతాలు, సముద్రాలు, ఈ భూమి అన్ని మొత్తం ఎడాపెడా అన్ని పడిపోతాయి కదా. సో ఆ సమయంలో కొన్ని రకాల చెట్ల యొక్క మూలికల ప్రభావం చేత అక్కడ బంగారం అనేది ఆ ప్లేసుల్లో తయారవుతుందంట. సో అలాగ ఏర్పడింది మన భూగ్రహంలో. ఇది నేను విన్న పాయింట్. సో అలాగా భూమిలో ఒక రూపాంతరమే బంగారం. సో అందుకనే గురువులకి ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి బంగారమైన మట్టి అయినా సమానమే, పెద్ద తేడా ఏమీ లేదు. సో ఇదన్నీ కూడా ప్రాపంచికమైనవే అన్నది ఇక్కడ మెయిన్ గా మనం పట్టుకోవాల్సింది. వాటి మీద అంత వ్యామోహం అవసరం లేదు. వాటి మీద వ్యామోహం ఉంటే ఇక్కడే ఉండిపోతాం మనం, వాటి దగ్గర ఆగిపోతుంది మన ఎదుగుదల అంతా కూడా. సో అలాగా మనం ఇక్కడ ఇది గురువు గారి నుంచి మనం తెలుసుకోవాల్సింది. ఆయన నిద్రలో అయినా సరే అది బంగారము తన బాడీ మంటగా మంటగా అని చెప్పేసి అవి తీసి పక్కకు ఇదిలిచ్చేసి హాయిగా అప్పుడు పడుకోవడం జరిగిందనమాట. సో అలాగా శిష్యులు టెస్టులు పెడుతూ ఉంటారు. ఇక్కడ కూడా మనకి శిష్యులు గురువులని పరిహసించే వాళ్ళు ఎక్కువ. అంటే ఈ గురువుకి ఎంతవరకు తెలుసు, ఇతడు నాకు చెప్పేటంతటోడా, నాకు ఆల్రెడీ తెలుసు, ఇది గురువుకు తెలుసా తెలియదా, ఇలాగా పరిపరి రకాలుగా గురువులను టెస్ట్ చేస్తూ ఉంటారు మహామేధావులైనటువంటి శిష్యులు. వారికి ఏ స్థాయికి వరకు నేను నాకు తెలుసు, నేను ఇంకా ఏ రకంగా గురువుని ఆశ్రయించుకుంటే నేను ఇంకా ఏ రకంగా ఎదగవచ్చు, ఈ అన్వేషణ కంటే కూడా వ్యంగ్యంగా మాట్లాడము, గురువును చులకనగా చూస్తూ ఉండడము, ఆలోచించడము, ఇట్లాంటి మనస్తత్వాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట కొంతమందిలో. సో ఇలాంటి శిష్యులు మారడం మంచిది. ఈ వివేకానంద పరమహంస గారి ఈ సాంగత్యంలో గనక మనం చూడగలిగితే, గురు శిష్య సాంగత్యంలో చూడగలిగితే వీరిద్దరి మధ్య అది మనకు బాగా అవగాహనకు వస్తుంది. మనం ఎలా ఉండాలి అన్నది ఈ నరేన్ నుంచి మనం నేర్చుకోవాలి బాగా. సో పరమహంస గారు చాలా అద్భుతంగా మనకి ఇక్కడ తెలియచేయటం జరిగింది. అందుకే పరమహంస గారిని భావ గురువుగా, అంటే మనకు గురువు ఎవ్వరు కూడా గురువు లేకుండా అయితే ఎదగడం అనేది అసలు అసాధ్యం. అది ప్రతి ఒక్కరికి గురువు తప్పనిసరిగా ఉంటారు ఎదగడానికి. గురువు లేకుండా ఎవ్వరు ఎదగలేరు. ఎవరికైనా గురువు లేకపోతే గనక పరమహంస గారిని భావ గురువుగా మనం పెట్టుకొని, నాకు ఇలా ఎదగాలని ఉంది, మీరు నాకు మోక్షాన్ని ప్రసాదిస్తారా, ఆ జ్ఞానాన్ని అందిస్తారా అంటే అందించగలరంట ఆయన. సో మనకు తగినటువంటి గురువును మన దగ్గరికి పంపించడం కూడా జరుగుతూ ఉంటుందంట. అంత గొప్ప గురువు అంట ఆయన. సో అక్కడ మనం ఇక్కడ తెలుసుకున్నాము. సో పంచభూతాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఒకదాని నుంచి ఒకటి పంచభూతాలు కూడా పరమాత్మ నుంచే అలా రావడం అనేది మనకు ఇది తెలుసుకోవాలి. సో అలాగా ఈ పాయింట్ నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగా నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, గురువు గారు ఇక్కడ చెప్తారు మనకి పొగాకు అనేది అక్కడ వాళ్ళు తాగుతూ ఉంటారు కదా. అప్పుడు నరేను తాగినది, పీల్చుకున్నది ఆ పొగాకు, దాని పేరు ఏదో ఉంటుంది, అది తాగుతూ ఉంటాడు కదా. అప్పుడు శిష్యులు అంటారు, నరేను హోటల్ నంబడి తింటూ ఉంటాడు కదా, ఎందుకంటే వాళ్ళ తండ్రి చనిపోయాడు అనుకోకుండా, నరేన్ తండ్రి చనిపోయారు, మరి అప్పుడు బాగా కష్టాలు వస్తాయి, అన్నం తినడానికి కూడా వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది. నరేను చాలా రకాలుగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తాడు, డబ్బులకి అన్నం కూడా లేక వాళ్ళకి. సో అలాంటి సమయంలో తన హోటల్లో అవి తింటూ ఉంటారు కదా, అతడు పీల్చిన దాన్ని నువ్వెలా పిలుస్తావు గురువు గారు అని అంటారు అక్కడున్న శిష్యులు. అప్పుడు గురువు గారు అంటాడు, నరేను అంటే మిగతా ఏ శిష్యులైనా వేరే, ఈ శిష్యుడు ఒక స్పెషల్. ఈ శిష్యుడు ఏంటంటే తను, అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఈ శిష్యుడు అని చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడ మెయిన్ గా మనకి ఏం చెప్తారంటే, ఆకులు అలమలు తింటూ ఉన్నప్పటికీ కూడా, ఓన్లీ వేరే ఏవి తినకుండా ఓన్లీ ఆకులు అలమలు పండ్లు ఇలాంటివి తింటూ ఉన్నప్పటికీ కూడా విషయ వాసనలలో గనక ఉంటే గనక అతడు గోమాంసం తినడం లాంటి వాడు, దానితో సమానము అని చెప్పి చెప్తాడన్నమాట ఇక్కడ పరమహంస గారు. అలాగనే గోమాంసము తిన్నప్పటికీ కూడా భగవంతుడి మీద మనసును గనక నిలపగలిగితే గనక అది అంతకంటే గొప్పది ఇంకేమీ లేదు అని అంటాడు అనమాట.
అంటే అవిశ్వానందంతో సమానము అని చెప్తాడు అనమాట ఇక్కడ. అంటే భగవంతుడి మీద మనసును నిలపగలిగితే, ఆ స్థితిలో గనుక నువ్వు ఉండగలిగితే, నువ్వు గోమాంసం తిన్నా కూడా నీకు ఎటువంటి కర్మ ఉండదు అని చెప్తారనమాట. నువ్వు ఆ స్థితిలో నిలవగలిగితే నీ మనస్సును. లేదా ఆకులొలములు తింటూ ఉన్నప్పటికీ కూడా నువ్వు విషయ వాసనలో ఎప్పుడు నువ్వు ఉంటే మాత్రము అది కూడా వేస్టే అనమాట. నువ్వు అలా ఉంటున్నప్పటికీ కూడా అది గోమాంసం తినడాంతో సమానము అని చెప్తాడనమాట ఇక్కడ. ఇది మనం పట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా విషయ వాసనల మీద ఎక్కువగా ఉంటూ ఉంటాము. అయితే ఇక్కడ మనం అది తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎటువంటి మనం గతంలో ఏం చేశాము, ఇప్పుడేం చేస్తున్నాము, ఎందుకు మనకి కష్టాలు, ఇలాంటి వాటిని పక్కకు పెట్టి మనము మనము ఉంటున్నాము, ప్రజెంట్ లో ఎలా ఉంటున్నాము, ఎంత కష్టపడుతున్నాము, దేనికోసం ఆరాట పడుతున్నాము, మరి అందులో ఎంతవరకు నిలబడగలుగుతున్నాము, ఈ జ్ఞానం తెలుసుకుంటున్నాం రోజు, మరి ఎంతవరకు నిలబడగలుగుతున్నాము, వీటి మీద గనక మన మనసును మనం నిమగ్నంగా ఉంచుకోగలిగితే, ప్రజెంట్ లో ఉంచుకోగలిగితే, నీకు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా అవన్నీ కూడా నీ జ్ఞానంతోనే దగ్ధమైపోతాయి అని చెప్పడం జరుగుతుంది అనమాట ఇక్కడ. సో నీకు జ్ఞానం వచ్చినప్పుడు నీ కర్మ ఆటోమేటిక్ గా దగ్ధమైపోతుంది. సో అది చెప్తున్నారు ఇక్కడ. అలాగనే ఇక్కడ నెక్స్ట్ వివేకానందకి కళలు వస్తాయన్నమాట. ఒక కళలో 2 పాయింట్లు ఉన్నాయి. ఆ కళలో ఏంటంటే, అతను ఒక పెద్ద మహారాజుగా అవుతాడు, లేదంటే గనక ఆ మహారాజుగా ఉండి ఆ రాజ్యాన్నంతా వైభవంగా తను పరిపాలించడము, లేదంటే గనక ఆ రాజ్యాన్నంతా వదిలేసి, అన్నిటినీ వదిలేసి తను ఒక చెట్టు కిందికి వెళ్ళి అవి ఉంటాయి కదా, వాటి పేరేమంటారు, కమండలము, అవి పట్టుకొని తిరుగుతూ వెళ్ళిపోయినట్టు, అలాగా 2 కళలు, ఆ కళలో 2 పాయింట్లు ఇలాగా వస్తాయన్నమాట అతనికి. అయితే అతను అంటాడు, అన్నిటినీ వదిలేసి నేను ఇలాగా కమండలము అవి పట్టుకొని నేను చెట్టు కింద కూర్చొని హాయిగా ఉన్నాను అంటే, రాజ్య పరిపాలన వదిలేసి అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అక్కడ ఎన్నిటిని వదిలేసి త్యాగం చేసేసి వెళ్ళినప్పుడు నాకు అది ఆనందదాయకంగా అనిపించింది అని చెప్తారనమాట. అంటే ఇక్కడ మనం ఈ పాయింట్ లో మనం ఏం తీసుకోవాలి అని అంటే, మనం ఎప్పుడు కూడా ప్రాపంచిక జీవితానికి, లేదంటే నేను అనే అహంకారానికి, విలాసాలకి మనము ఎంతో సమయం కేటాయిస్తుంటాం. వాటి కోసమే ఎంతో కష్టపడుతూ ఉంటాం, నా వాళ్ళ కోసం, నా కోసం. సో ఇదంతా కూడా ప్రాపంచిక జీవితం అంతా కూడా నువ్వు ఎంతగా అయినా సరే అనుభవించు, ఎన్నైనా భోగించు, ఎంతైనా వాటి కోసం కష్టపడు, ఇవన్నీ కూడా దానికి ఏ మాత్రం కూడా సాటి కాదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. నువ్వు గనక వీరన్నిటిని త్యాగం చేసేసి సరైన మార్గంలో నువ్వు నిలబడగలిగితే అక్కడ సాధన కోసము, ఇవన్నీ నీకు పూచిక పూలతో సమానం అనేసి ఆయన కళ నుంచి వచ్చిన దాంట్లో ఆయన తీసుకున్నాడు అనమాట. సో అలాగ మనం ఈ పాయింట్ లో గమనించుకోవాలి. ఇంకా మనకి ఇక్కడ పరమహంస గారు చివరిగా ఒక సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశం ఏంటంటే, అది కూడా నేను చెయ్యలేను అని నువ్వు అనుకోవచ్చు. పరమహంస గారు చెప్తూ ఉన్నప్పుడు, నేను చెయ్యలేనేమో గురువు గారు అని నరేన్ అన్నప్పుడు కూడా, నీ చేత నడిపించేది అంతా కూడా ఆ శివశక్తే నడిపించేది. నువ్వేం చేయాలి అంటే లోక శిక్షణ చేయాలి, ఆ తర్వాత జీవసేవ చేయాలి, శివ జ్ఞానంతో జీవసేవ నువ్వు చేయాలి, జీవుల పట్ల ప్రేమ, గౌరవ భావం నువ్వు చూపాలి, మానవుడి యొక్క దివ్యత్వాన్ని దేశంలో నలువైపులా నువ్వు ప్రచారం చేయాలి అని చెప్పి చెప్పడనమాట. నరేంద్ర, పిల్లల్ని కాస్త నువ్వు చూసుకో. అంటే పిల్లల్ని అంటే ఈ మానవాళ్ళందరినీ నువ్వు చూసుకో, ఆ పని నువ్వే చెయ్యాలి. వారు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళ బాధ్యత నువ్వే తీసుకో. తల్లి ఒడిలో బిడ్డలు ఎంత భద్రంగా ఉంటారో కదా తల్లి ఒడిలో, అలాగా నీ ఒడిలో అంటే తల్లి ఒడిలో బిడ్డలు భద్రంగా నువ్వు చూసుకో, అంత భద్రంగా నువ్వు ఈ పిల్లల్ని చూసుకుంటావు కదూ అని చెప్పి చివరిగా తను నరేన్ కి చెప్తాడనమాట, మెసేజ్ ఇస్తాడు. ఆ మెసేజ్ ఇవ్వగానే ఓకే, నా గురువు వెళ్ళిపోయారా అని చెప్పేసి అప్పుడు నరేను ఆ చివరి మాటలను తీసుకొని తను ఆ తర్వాత దేశంలో నలుమూలల కొన్ని రోజుల వరకు ఒక ఆశ్రమం లాగా తన శిష్యులందరికీ పెద్దగా తను ఉండి అందరినీ చూసుకొని, తర్వాత దేశాలు అన్ని తిరిగి నలుమూలల మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటడము, ఆయన
ఆ పేదలకి, జ్ఞానం లేని వాళ్ళకి జ్ఞానాన్ని అందించడము, ప్రతి ఒక్కరికి వారి యొక్క శక్తిని తెలియచేయటము, అలాగా నలువైపులా తిరిగి ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళనమాట. అలాగనే ఒకసారి ఒక అనేక దేశాలలో రాజుల దగ్గర తమ జ్ఞానాన్ని పంచడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఒక అతను మన భారతదేశం యొక్క భగవద్గీతని కింద పెట్టేసి వాళ్ళ దేశాలకు సంబంధించినవి బుక్స్ అన్నిటిని దాని మీద స్టెప్ బై స్టెప్ పెట్టడం జరిగి అవమానిస్తారనమాట. మీ యొక్క దేశం యొక్క బుక్ చూడండి ఎంత కింద ఉందో అని అవమానించినప్పుడు సమయ స్ఫూర్తిని ఇక్కడ మనం పట్టుకోవాలి. ఆయన అదే సమయంలో ఇలా అంటారంట. ఏమని అని అంటే, నిజమే మీరు చక్కగా పేర్చారు ఒకదానికొకటి. మొదటగా పెట్టింది ఈ భారతదేశం యొక్క భగవద్గీతని. అన్నిటికీ ఆధారము భగవద్గీతనే. ఇది గనక తీసేస్తే, ఈ భగవద్గీత బుక్ తీసేస్తే ఇవన్నీ పడిపోతాయి. మీరు చక్కగానే పేర్చారు అని చెప్పేసి, అంటే సమయ స్ఫూర్తిని ఎంత చక్కగా వాళ్ళు చేశాడు అన్నది ఆ సమయంలో ఆయన యొక్క శక్తి ఆ సమయంలో ఎంత చురుగ్గా ఉండేది అన్నది మనం ఇక్కడ గమనించాలి. సో మనము ఈ నరేన్ నుంచి, పరమహంస గారి నుంచి, నేనైతే ఈ సినిమా నుంచి ఇవన్నీ పాయింట్స్ నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇవి నాకు చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించింది. మరింత ఎదుగుదలకి ఇవి ఎంతగానో దోహదపడతాయి అనిపించింది. సో దీని తర్వాత కూడా నేను చక్కగా మరింత కష్టపడాలి, మరింత ఎదగాలి, మరింతగా 10 మందికి ఉపయోగపడాలి అనేది అయితే నేను ఇంకా ఆల్రెడీ చేస్తున్నాను. ఇంకా ముందుకు ఇంకా కష్టపడాలి అనేసి నేనైతే నిర్ణయం తీసుకున్నాను. సో దీని మీద ఇంకా మీరు ఎవరైనా క్లాస్ చేస్తారనుకుంటే పాయింట్లను షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా చేయాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పుడు విన్న పాయింట్లలో అయినా సరే మీకు ఏదైనా బాగా అనిపించిన పాయింట్ ఉన్నా కూడా షేర్ చేయొచ్చు. ఉమా మేడం చెప్పండి. మేడం కెమెరా నమస్తే. ఆన్ చేసుకోండి. మేడం నమస్తే. నాకైతే నేను ఏమి వినలే గాని మీరు చెప్తుంటే మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది మేడం. నిజంగా ఇప్పుడు లాస్ట్ పాయింట్ ఉన్నది చూడు, అంటే మనల్ని కూడా ఒకసారి అందరు చిన్నపుచ్చుకునేలాగా ధ్యానాన్ని గాని దేన్ని గాని ఇట్లా మాట్లాడతారు కదా, అప్పుడు ఇలాంటి ఆలోచన మనకు వచ్చి మనం కూడా అలా మాట్లాడే రీతిలో ఎదగాలి అన్నది అర్థమైంది మేడం. నిజంగా అంత తెలివితేటలు మనం కూడా అట్లా మనదాన్ని ఇంకో దాన్ని కించపరచకుండా మనదాన్నే మాట్లాడే రీతి అదైతే అద్భుతంగా ఉంది మేడం. ప్రతి పాయింట్ కూడా మీరు చెప్పినవి ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా ఉన్నాయి మేడం. నాకైతే బాగా నచ్చినాయి. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. ఓకే ఉమా మేడం, థ్యాంక్ యూ. చక్కగా అర్థం చేసుకున్నారు పాయింట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మరొక సినిమాలో మళ్ళీ సినిమా గురించి, ఆ సినిమాలో ఉన్న మెయిన్ పాయింట్స్ గురించి తీసుకొని మనము చేసుకుందాం క్లాసు. ఓకే, మరిన్ని విషయాలు వివేకానంద మీద కొన్ని క్లాసులు చేసుకుందాము. అప్పుడు ఇంకా మరింత సబ్జెక్ట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికి.